ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మనం మన భారతదేశంలోని 5 మ్యాజికల్ మరియు మిరాకిల్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. మరి అందులో మొదటగా కుతుబ్ మినార్. అసలు క్రీస్తు శకం 1800 వరకు ఏ చారిత్రక సాహిత్యంలోనూ ఈ పేరు కనబడలేదు. అరబిక్ భాషలో కుతుబ్ అంటే పోల్ అంటే స్తంభమని అర్థం. కుతుబ్ మినార్ అసలు పేరు ధ్రువస్తంభం. ధ్రువుడికి ధ్రువత్వాన్ని ప్రసాదించిన విష్ణు కీర్తిని వ్యాపింపచేసేది కాబట్టి విష్ణు ధ్వజం అని కూడా పిలుస్తారు. మరి ఈ స్తంభము భవన సముదాయము ఉన్న ప్రాంతాన్ని మెహ్రూలి అని పిలుస్తారు. మరి అది మిహ్రావలి అనే సంస్కృత పదానికి ప్రాకృత రూపం. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరైన వరహామిహిరుడు ఖగోళ పరిశోధనల కోసం ఇక్కడ నివసించడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. కుతుబుద్దీన్ తాను 27 హిందూ ఆలయాల్ని కూలగొట్టానని మాత్రమే చెప్పాడు కానీ దేన్ని తాను నిర్మించానని చెప్పుకోలేదు. 27 అనేది 6 ఋషులు కాలగణనం సిద్ధీకరించిన 27 నక్షత్ర మండలాలకు సంకేతంగా ఒక్కొక్క నక్షత్ర రాశికి ఒక్కో ఆలయాన్ని వాటి అధిదేవతామూర్తులతో సహా సాపేక్షమైన స్థానాలను నిర్దేశించుకుని నిర్మించి ఉంటారు. ఈ ధ్రువస్తంభంపై నుండి చూస్తే 24 దళాల విప్పారిన పద్మంలా కనిపిస్తుంది. ఒక్కొక్క దళము ఒక్కొక్క గంటకు సూచన. 7 అంతస్తులు వారానికి 7 రోజులకు సంకేతం. 7వ భాగంలో చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఉంది. ముస్లింలు కట్టిన కట్టడంలో హిందువుల బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడు అనేది మరి ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. మరి ఎటువైపు నుంచి ఎటువైపుకి తిప్పి చూసినా ఈ స్తంభం ఆలయ సముదాయం ముందు ఒకటి తర్వాత ఒకటి కట్టినవి కావని, ఇప్పటికీ తుప్పుపట్టని ఇనుప స్తంభం ఈ ధ్రువస్తంభం గురించి చాలా విషయాలు చెప్తూ మరి మనకు చరిత్రను తెలియజేస్తుంది. బ్రహ్మలిపిలో సంస్కృత భాషలో రచించబడిన అక్కడున్న శాసన ఫలకం మీద వివరాల ప్రకారం విష్ణు పాదగిరి అనే పర్వతం మీద శయన భంగిమలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆలయం గురించి చెప్తున్నది. బహుశా ఈ ఇనుప స్తంభాన్ని వర్షాకాలంలో అంత ఎత్తున ఉన్న ధ్రువస్తంభం మీద నుండి పరిశోధనలు చేస్తున్నప్పుడు విద్యుత్ ఘాతానికి లోను కాకుండా నిర్మించి ఉండాలని మరి భావించడం జరుగుతుంది. మరి దీన్నే గరుడ స్తంభం అని కూడా అంటారు. ఈ గరుడ స్తంభం దగ్గర ఉన్న శాసనం కట్టిన కాలం గురించి మనకు తెలుపుతుంది. క్రీస్తు శకం 312 అని గాని క్రీస్తు పూర్వం 312 అని కాని చెప్పడం లేదు. అయితే దీన్ని నిర్మించిన ప్రభు పేరుని చంద్ర అని మాత్రమే వ్యవహరిస్తూ ఉన్నది. అయితే అతడు రాజ్య విస్తృతిని గురించి భారతదేశం మొత్తాన్ని జయించడంతో పాటు దక్షిణ తీరపు సముద్రాన్ని కూడా జయించాడని చెప్తున్నది. మరి చరిత్రకారులు కూడా ఈ వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదు. శాసనంలో పేర్కొనబడిన చంద్ర నామదేవుడైన ప్రభు గురించి మరొక ముఖ్యమైన విషయాన్ని త్రేతాయుగం నాడు అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రుడికి మాత్రమే సరిపోతాయి. భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలని ఇక్ష్వాకులు జయించారు. మరి శ్రీరాముడు సముద్రం దాటి శ్రీలంకని కూడా జయించాడు. మరి ఈ విధంగా కొందరు పరిశోధనకారులు మరిది అత్యంత పురాణమైన ఎంతో చరిత్రను తనలో దాచుకున్న స్తంభంగా పేర్కొనడం జరిగింది. మెహ్రోలి పేరు వల్ల వరహామిహిరుడు అక్కడ నివాసం ఏర్పరచుకుని పరిశోధనలు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న స్తంభం తుప్పు పట్టకపోవడానికి కారణమైన వజ్రసంగతం అనే ప్రక్రియ మరి ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొనడం జరిగింది. ఉక్కు కన్నా ఇనుము చాలా చౌక కానీ ఎక్కువ కాలం మన్నదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనకన్నా ముందున్న చైనా కూడా ఎంతో ఘనంగా కట్టిన ఇనుప వంతెన కేవలం 80 ఏళ్లు గడవక ముందే పనికి రాకుండా పోయింది. 1000 ఏళ్లది నాటిగా భావిస్తూ ఉన్న ఈ స్తంభం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం మరి సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. హిందువులు మొదటిసారి శ్రీరాముడు నిర్మించిన విష్ణు పాదగిరి క్షేత్రాన్ని మరి చరిత్రని నేటి తరాల వారికి తెలియకుండా దాన్ని సంరక్షించే చర్యలు కూడా చేపట్టకపోవడం మరి దురదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కుతుబ్ మినార్ నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణపాదమని పిలుస్తారు. అయితే మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ పై సాధించిన విజయానికి ఇది చిహ్నమని చెప్తారు. కానీ పానిపట్లో జరిగిన యుద్ధం తాలూకు విజయస్తూపాన్ని ఢిల్లీలో ఎందుకు నిర్మించారనేది ప్రశ్న. స్తంభం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం అది ఒక ప్రాచీన వేదశాల ఉందంటూ కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. మరి క్రీస్తు పూర్వమే 280లో సముద్రగుప్తుడనే రాజు నిర్మించిన వేదశాలని చెప్తున్నారు. 6 టన్నులకు పైగా బరువు ఉండి 7.21 మీటర్ల పొడవున్న 98% స్వచ్ఛమైన చేత ఇనుముతో తయారైన ఈ లోహశాస్త్ర వింతను 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఉదయగిరిలో ఒక విష్ణు ఆలయం ముందర నిర్మించాడు. విష్ణు దేవాలయానికి నిర్మించిన స్తంభం కాబట్టి దీన్నే విష్ణు ధ్వజంగా కూడా పేర్కొన్నారని మరికొందరు అభిప్రాయపడడం జరుగుతుంది. భారతదేశానికి తూర్పు భాగాన ఉన్న బీహార్ రాష్ట్రము ప్రసిద్ధ రాజరాజేశ్వరి త్రిపురాసుందరి దేవి ఆలయము అనేది దేశవ్యాప్తంగా మరి ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. సుమారు 400 సంవత్సరాల క్రితం తాంత్రిక భవానీ మిశ్రా చేత నిర్మించబడిన ఈ రాజరాజేశ్వరి త్రిపురాసుందరి దేవి ఆలయం దేవి యొక్క ప్రధాన విగ్రహం కాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో
బహిరవ, దత్తాత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ మరియు మంగండి భైరవులతో పాటు బగ్లాముఖి మరియు తారా విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారని స్థానిక ప్రజలతో పాటు దుర్గామాత భక్తులు నమ్ముతారు. ఇది నమ్మకమా ఇంకేదైనా విషయమా అనేది ఇప్పటికీ పరిష్కారం కానప్పటికీ మరి దేవాలయం నుండి వచ్చే ధ్వనులను ఎందుకు వస్తున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మవారు మాట్లాడుతున్నారు అని అక్కడి స్థానిక ప్రజలు చెప్తున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తాయట. ఈ తాంత్రిక భవాని మిశ్ర వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. అయితే అవేంటనేది మాత్రం వారికి అంతుపట్టడం లేదు. అంతేకాక కొంతమంది వైజ్ఞానికవేత్తలు ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్లిన వారికి కూడా మరి ఆ రహస్యం అనేది ఏంటో అర్థం కాలేకపోయింది. అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. తాంత్రికపరమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెప్తున్నారు. ఇప్పటికీ ఈ ఆలయం గురించి చాలా మందికి అంతుపట్టని రహస్యం. ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికి అవి మరి ఒక రహస్యంగానే ఉండిపోవడం జరిగింది. విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్టు మాత్రం శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ సృష్టి మనకు తెలిసేలా కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలు తెలిసినప్పుడు ఆ అంతం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేయడం తప్ప దానికి విరుద్ధంగా మనం చేసే ప్రయత్నం ఏమీ ఉండదు. చేసిన వృధా అవుతాయి. హిందూ పురాణాల ప్రకారం మొత్తం కాలమానాన్ని 4 యుగాలుగా విభజించారు. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఈ యుగాంతంతో మొత్తం సృష్టి అంతమైపోతుందని హిందూ పురాణాలతో పాటు చాలా దేశాల పురాణాల్లో కూడా ఉంది. కలియుగాంతం జరిగే అన్ని పరిణామాల గురించి ఎన్నో గ్రంథాల్లో పురాణాల్లో వ్రాయబడి ఉంది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞాన గ్రంథంలో కూడా కలియుగ అంతానికి గల కారణాలను విపులంగా రాశారు. అయితే ఇప్పటికీ వాటిలో చాలా జరిగాయి. మరి ఈ విధంగా యుగాంతం గురించి ఒక సంఘటన ఉంది. పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, బోళాశంకరుడు అని అనేక పేర్లతో భక్తులు ఆ మహాశివుని పిలుచుకుంటూ ఉంటారు. మరి ఆ లింగాకార గుడి అనేది ఈ యుగాంతంతో ముడిపడి ఉందని మన భారతదేశంలోని మహారాష్ట్రలో ప్రకృతికి మరి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లో ఉంది ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే అంతా ఆషామాషి కాదు, ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయాలి. ఈ గుడి యుగంతానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే మరి హరిశ్చంద్రగఢ కోటకు వెళ్లాల్సిందే. ఇది అత్యంత పురాతన కోట. ఈ కోటలోనే ఉన్న గుడిలో 5 అడుగుల శివలింగం అనేది ఉంటుంది. ఆ లింగం పైన పెద్ద బండరాయి కూడా ఉంది. ఆ రాయి కింద పడకుండా ఈ లింగం చుట్టూ 4 స్తంభాలు కూడా ఉన్నాయి. మరి ఈ స్తంభాలు యుగంతానికి ప్రతీకగా నిలుస్తాయని స్థానికుల యొక్క అపార నమ్మకం. ఈ గుడిలోని ఒక్కొక్క స్తంభం ఒక్కో యుగానికి ప్రతీక అని భక్తులు నమ్ముతారు. ఈ 4 స్తంభాలలో 3 స్తంభాలు ముందుకు జరిగిపోయినా మరి యుగాలలో ఒక్కొక్కటిగా కూలిపోయాయని ఇప్పుడు మిగిలింది ఒకటే స్తంభం. ఈ స్తంభం కలియుగాంతం దగ్గరలో ఉన్నప్పుడు కూలిపోతుందని, అలా ఆ స్తంభం కూలినప్పుడు కలియుగం అంతమైపోతుందని అక్కడి ప్రజలు, పండితులు చెప్తున్నారు. కొంతమంది వాదనల ప్రకారం కృతయుగంలోనే ఈ శివాలయాన్ని కట్టారంటే, మరికొంతమంది వాదనల ప్రకారం హరిశ్చంద్ర కోటను మొదటిసారి నిర్మించి పరిపాలించిన కాలచూరి అనే వంశం వారు 4వ శతాబ్దంలో కట్టి ఉంటారని చెప్తున్నారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే సమాచారం మాత్రం స్పష్టంగా లేదు. ఈ గుడికి ఒక విశిష్టత ఉంది. ఈ గుడిలో ఎప్పుడు 5 అడుగుల వరకు చల్ల నీటితో నిండి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వింత ఏంటంటే ఈ గుడిలో ఉన్న నీళ్లు ఒక్క వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని కాలాల్లో మరి వస్తూ ఉంటుందంట. వర్షాకాలంలో మాత్రం అక్కడ ఒక చుక్క నీరు కూడా కనిపించదంట. ఎండాకాలం ఆ నీరు బయట ఎంత ఎండగా ఉన్నా గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది. మరి ఈ విందును చూడటానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మరిది ఏ విధంగా జరుగుతుందనే విషయం ఇప్పటి వరకు అంతు చిక్కడం లేదు. ఈ నీరు ఒక మిస్టరీగా మిగిలిన అంత పెద్ద కొండరాయి ఒక స్తంభం మీద ఎలా ఆపుతుందనేది కూడా ఒక మిస్టరీగానే మిగిలింది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ గుడికి కలియుగంతానికి సంబంధం ఉందా అనే విషయంపై మరి కాలమే సమాధానం చెప్పాలి. హరిశ్చంద్రగఢ్ తానే, పూణే మరియు అహ్మద్నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా గౌతంపూర్ ప్రాంతంలో గల జగన్నాథుని ఆలయం ఋతుపవనాల గురించి ముందే తెలుపుతుంది. ఈ ఆలయం పైకప్పు నుంచి రాలే నీటి బొట్టు పరిమాణాన్ని బట్టి వర్షాలు సమృద్ధిగా ఉంటాయా లేక కరువు ఏర్పడుతుందా అన్నది ప్రజలకు తెలిసిపోతుందంట. మరి ఎన్నో వందల ఏండ్ల పురాతనమైన ఈ ఆలయం స్థానికంగా వానగుడిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆలయం సీలింగ్ నుండి నీటి బిందులు రావడంపై అనేక పరిశోధన బృందాలు, శాస్త్రవేత్తలు పరిశీలించినప్పటికీ ఒక నిర్ధారణకు రాలేకపోయారు. మరి ఈ ఆలయాన్ని కట్టిన విధానమే ఎంతో ప్రత్యేకమైనదని ప్రధాన పూజారి మరి తెలపడం జరిగింది. ఈ ఆలయంలో పూజలు చేస్తున్న వారిలో తాను 7వ తరానికి చెందిన వాడినని తెలిపాడు. ప్రతి ఏడాది జూలైలో జగన్నాథ రథోత్సవాలు జరుగుతాయి. మరి ప్రతి ఏటా వర్షాల కోసం రైతులు భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని చెప్పారు. పైకప్పులోని బండరాల్లో పేరుకుపోయిన నీటి బిందులను వారు ఆసక్తిగా చూస్తారు.
ఆ నీటి బిందువుల యొక్క పరిమాణాన్ని బట్టి ఆ సంవత్సరం మరి వర్షం వస్తుందా రాదా, అంటే ఎంత శాతంలో వర్షం పడుతుందనే విషయాన్ని వారు అంచనా వేయడం జరుగుతుందంట. దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగం. ఈ శివలింగం 112 అడుగుల ఎత్తు ఉన్న 8 అంతస్తుల మహాలింగం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా చెంకాల్లోని మహేశ్వర శ్రీ శివపార్వతి ఆలయంలో మరి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మరి ఈ లింగ నిర్మాణం ఈ మధ్యకాలంలో పూర్తయి మరి భక్తులకు దర్శనమిస్తుంది. స్తూపాకారంలో 8 అంతస్తుల శివలింగాన్ని నిర్మించారు. అందులో 6 అంతస్తులు మానవ దేహంలోని చక్రాలు లేదా శక్తి కేంద్రాలను సూచిస్తాయి. దూరం నుండి చూస్తే 10 అంతస్తుల భవనం వలె కనబడుతుంది. మరి దీంట్లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ లింగాలకు భక్తులు పూజలు అభిషేకాలు చేయవచ్చు. ప్రతి అంతస్తులోనూ ధ్యాన మండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగాలు, అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే ఈ గుడిలో 12 జ్యోతిర్లింగాలు, 32 వినాయకుడి రూపాలు ఉన్నాయి. మరి ఇలా 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే భాగ్యం మరెక్కడా లేదు. 2012లో ప్రారంభమైన శివలింగ నిర్మాణం 6 సంవత్సరాల పాటు జరిగింది. దేశంలోనే ప్రఖ్యాత శివాలయాన్ని సందర్శించిన తర్వాత మఠాధిపతులు శ్రీ మహేశ్వరానంద స్వామి మరి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన దేశంలోని కొన్ని అద్భుతమైన మ్యాజికల్ టెంపుల్స్ గురించి. మీరు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.